దెయ్యం పంచ్ ఏంటది కొడితే ఇంకా ఏప్రిల్ 11th మీరు డైరెక్ట్ గా అంతే. అసలు ఎక్కడ ఉన్నారా శివ గారు బాగా బ్లాండ్ గా చెప్పారు ఏది ఒక్క మాట కూడా చెప్పొద్దు బయట. ఆయన మెయిన్ ఆయన చెప్తాను అంతే ఆయన చెప్పమనంటే ఆయన మాకు నెక్స్ట్ పేజ్ రాసి ఇవ్వలేదు. అంతేనా? లేదా అక్కడ డైలాగ్ అక్కడ మర్చిపోయి వచ్చేసి ఉంటారు మీరు. అంతే, అంతేనా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే అప్పటికప్పుడు డెలీట్ చేసేయడం. 50th మూవీ కంగ్రాచులేషన్స్. ఒక తెలుగు అమ్మాయి అన్ని సినిమాలు చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అసలు తమిళ్, కన్నడ, తెలుగు మొత్తం ఇట్లా మలయాళం దున్నేస్తున్నారు అనమాట సౌత్ అంతా కూడా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఐ మీన్ గీతాంజలి 11th అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ 17th, May 17th. అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది రామ్ చరణ్ తోటి. అండ్ ఏలుకడలు ఏలుమలై అని నివిన్ పాలి తోటి ఒక మూవీ వస్తుంది. ఇప్పుడు మేము తమిళ్ అండ్ అదే మేము ఇప్పుడు రాటర్డమ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బిగ్ స్క్రీన్ కేటగిరీలో సెలెక్ట్ అయింది. అండ్ అదర్ తమిళ్ ప్రాజెక్ట్స్ అండ్ ఓటీటీస్. అసలు డైరీ ఫుల్ ఉందన్నమాట. సో లాస్ట్ గీతాంజలికి నంది అవార్డు డైరీ లేదు. సో గీతాంజలికి నంది అవార్డు వచ్చింది. అవును. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది ఏం వస్తుంది అంటారు? మన గవర్నమెంట్ మీకు చెప్తే నేను సార్ బాగా ఆడేసుకుంటారు సార్ టీం అంతా. సార్ ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ లో రెండు కదా అటు ఇటు రెండు వస్తాయి. అటు ఒకటి ఇటు రెండు నంది అవార్డ్స్ వస్తాయి కదా, రెండు నంది. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఎవరైనా వచ్చి సినిమా ఎందుకు చూడాలంటే ఏం క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు? మీలో హాస్య గ్రంథులు ఉంటే, రుచి గుణికలు, హాస్య రసం అన్నది మీలో పొంగి పొర్లుతుంటే, మీరు మనిషి అయితే, మీరు మనిషిగా భయపడగలిగితే, మీరు డిప్రెషన్ లో ఉంటే, మీరు బ్రేకప్ లో ఉంటే, సో అంటే సర్వరోగ నివారణ అంటారు కదా, అలా అన్నమాట. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ బయటికి పోవాలంటే మీరు వెళ్ళాల్సిన అపోలోకి కాదు, గీతాంజలికి.